రైట్. సో లాస్ట్ క్లాస్‌లో మనం ప్రొజెక్టైల్ మోషన్ గురించి డీటెయిల్డ్‌గా నేర్చుకున్నాం. సో ఈ రోజు క్లాస్‌లో మనం ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఆ చాప్టర్ పేరు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో ఈ చాప్టర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రొటేషనల్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ గురించి చదివేటప్పుడు కానీ సో ఆల్మోస్ట్ ఆల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్లో మళ్ళీ మనం ఈ న్యూటన్స్ లాస్ కాన్సెప్ట్స్ కూడా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ గురించి నేర్చుకోబోయే ముందు కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఈ క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత న్యూటన్స్ లాస్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అండ్ అప్లికేషన్ న్యూమరికల్స్ అవన్నీ కూడా కమింగ్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఓకే రైట్, సో స్టార్ట్ చేసుకుందాం. సో టుడేస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్టరీ క్లాస్. సో ఈ చాప్టర్లో ఎక్కువ మనం ఫోర్సెస్ గురించి నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల ఫోర్సెస్ ఉన్నాయి, వాటి యొక్క నేచర్ అంటే అవి ఎట్లా యాక్ట్ చేస్తాయి ఆబ్జెక్ట్స్ మీద యాక్ట్ చేసేటప్పుడు, సో అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే సో ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అనేది ఒక పుష్ కానీ ఒక పుల్ కానీ అవ్వచ్చు. ఓకే, ఏ పుష్ ఆర్ ఏ పుల్ which tries to change the state of an object. Okay, so and that tries to change state of an object or a system of objects. అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకుంటే సపోజ్ ఇక్కడ ఈ గ్రౌండ్ మీద మనకి ఎం అనే ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ ఇనీషియల్గా రెస్ట్ కండిషన్లో ఉంది అనుకుందాం, అంటే మూవ్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే దీని మీద మనం ఒక పుష్ ఫోర్స్ అప్లై చేస్తామో అంటే బ్లాక్ని మనం ఇప్పుడు నెడుతున్నాం. సో నెడుతున్నప్పుడు ఏం చేస్తుంది, మనం అప్లై చేసిన ఫోర్స్ కనుక సఫిషియెంట్గా ఉంటే బ్లాక్ మూవ్ అవుతుంది, లేదా అట్లీస్ట్ దట్ పుష్ ఈజ్ ట్రయింగ్ టు మూవ్ దట్ బ్లాక్. సో అందుకనే విచ్ ట్రైస్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ రెస్ట్ స్టేట్లో ఉన్న ఈ బ్లాక్ని మోషన్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఓకే రైట్, సో దిస్ నౌ గివ్స్ మోషన్ టు ది ఆబ్జెక్ట్. అంటే రెస్ట్ స్టేట్ కాస్త మోషన్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. అట్లాగే ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ కనుక మనకి మోషన్లో ఉందనుకోండి, ఈ బ్లాక్ ఆల్రెడీ మోషన్లో ఉంది, ఇట్స్ మూవింగ్ విత్ సర్టన్ వెలాసిటీ యూ. ఇప్పుడు దీన్ని ఒక ఫోర్స్ పెట్టి వెనక్కి పుల్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క వెలాసిటీ కాస్త తగ్గుతుంది, దాని ఫైనల్గా కూడా రెస్ట్ కూడా రావచ్చు. ఓకే, సో స్పీడ్ డిక్రీజెస్ అండ్ ఫైనల్లీ ఇట్ మే కమ్ టు రెస్ట్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఒక ఫోర్స్ అనేది పుష్ ఫోర్స్ కావచ్చు, పుల్ ఫోర్స్ కావచ్చు, అది బాడీని రెస్ట్ స్టేట్ నుంచి మోషన్ స్టేట్కి తీసుకెళ్ళచ్చు, లేదా మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మళ్ళీ రెస్ట్ స్టేట్కి కూడా తీసుకురావచ్చు. ఓకే, సో ఇట్ విల్ ట్రై టు చేంజ్ దట్ స్టేట్. సో అటువంటి పుష్ లేదా పుల్ని మనం ఏమంటామంటే ఫోర్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఫోర్స్ అనేది ఏంటి, ఒక వెక్టర్ క్వాంటిటీ. ఓకే, ఫోర్స్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి, దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అట్లాగే డైరెక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో వెక్టర్ క్వాంటిటీస్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఒక న్యూమరికల్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ సెన్స్ రెండు ఉంటే, అట్లాగే లాస్ ఆఫ్ అడిషన్ కూడా ఒబే చేయాలన్నమాట. సో అట్లాంటి ఫిజికల్ క్వాంటిటీస్ని వెక్టర్స్ అంటాం. సో ఈ ఫోర్స్ కూడా ఆ వెక్టర్స్ కేటగిరీలోకే వస్తుందన్నమాట. అంటే అర్థం ఏంటమ్మా, ఇప్పుడు సపోజ్ ఇదే కేసు తీసుకున్నాం అనుకో, ఈ పుష్ అనేది ఒక 10 న్యూటన్స్ ఫోర్స్ అనుకున్నాం అనుకో, అంటే దిస్ 10 న్యూటన్స్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ దిస్ బ్లాక్ ఇన్ రైట్ సైడ్ డైరెక్షన్. 10 అనేది ఏంటి, న్యూమరికల్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్, ఏ డైరెక్షన్లో, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే రైట్, సో యూనిట్ ఏంటమ్మా ఫోర్స్కి, ఎస్ఐ సిస్టమ్ యూనిట్ అయితేనేమో న్యూటన్ అని రాస్తాం, కంప్లీట్గా రాస్తేనేమో ఎన్ స్మాల్ లెటర్ రాస్తాం న్యూటన్, అది సింబల్ అయితే కనుక క్యాపిటల్ ఎన్. ఓకే, సో సిజిఎస్ యూనిట్ అయితేనేమో డైన్. ఓకే, CGS. So 1 Newton is equals to here 10 power 5 dynes. So this is the relation between SI value and CGS value. Okay, so SI unit of force is Newton, CGS unit of force is dyne, and that relation is 1 Newton equals to 10 power 5 dynes. Okay right, so force is a push or pull, it's a vector quantity, and SI unit is Newton, CGS unit is dyne. Okay right, now let us talk about types of forces. సో అసలు ఎన్ని రకాల ఫోర్సెస్ ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేయొచ్చు, ఎట్లా కేటగరైజ్ చేస్తాం ఆ ఫోర్సెస్ అనే వాటిని ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, సో ఈ ఫోర్సెస్ని బేసిక్గా నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్, వీటిని ఫీల్డ్ ఫోర్సెస్ అని కూడా అనొచ్చు. ఓకే, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఆర్ ఫీల్డ్ ఫోర్సెస్. సో సెకండ్ కేటగిరీ ఏంటమ్మా అంటే సో కాంటాక్ట్ ఫోర్సెస్. అంటే అర్థం ఏంటి,
రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఫోర్సెస్ యాక్ట్ చేయాలి అని అంటే ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఫిజికల్గా కాంటాక్ట్లో ఉంటాయి లేదా ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో యాక్ట్ చేసే ఫోర్సెస్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఈ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ లేదా ఫీల్డ్ ఫోర్స్కి ఆ ఆబ్జెక్ట్స్ అనేవి కాంటాక్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒక మాస్ M ఉంది, హియర్ అనదర్ మాస్ క్యాపిటల్ M ఉంది. ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేయడానికి ఈ రెండు కూడా కాంటాక్ట్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనకు తెలుసు భూమికి సూర్యునికి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడం వల్లే భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసు, మనకి లోయర్ క్లాసెస్లో కూడా చదువుకున్నాం. సో అక్కడ సూర్యుడికి భూమికి మధ్య గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కాబట్టి ఆ రెండు మధ్య కాంటాక్ట్ ఉందా అంటే లేదు. సో కాంటాక్ట్ ఉండాల్సిన అవసరం లేదనమాట. సో అట్లాంటి ఫోర్సెస్ని నాన్ గ్రావిటేషనల్ ఫోర్స్ F(G). అట్లాగే ఎలక్ట్రిక్ ఫోర్స్ కూడా, ఎలక్ట్రిక్ ఫోర్సెస్ అనేవి ఎక్కడ యాక్ట్ చేస్తుంది, రెండు చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. దీన్ని మనం సెకండ్ ఇయర్లో చదువుకుంటాం డీటెయిల్డ్గా. సో ఇక్కడ కూడా ఛార్జ్ పార్టికల్స్ అనేవి, సో ఇక్కడ Q1 ఛార్జ్ ఉంది, ఇక్కడ Q2 ఛార్జ్ ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఫోర్సెస్, ఓకే, ఫోర్స్ ఆన్ సెకండ్ వన్ బై ఫస్ట్ వన్, ఫోర్స్ ఆన్ ఫస్ట్ వన్ బై సెకండ్ వన్. సో ఇక్కడ కూడా ఆ ఛార్జ్ పార్టికల్స్ కాంటాక్ట్ అవసరం లేదనమాట. రెండోది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా. ఓకే, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని దానికి దగ్గరలో ఒక స్మాల్ ఐరన్ పీస్ తీసుకొచ్చామనుకో, ఐరన్ పీస్ వచ్చి బార్ మ్యాగ్నెట్కి అటాచ్ అవుద్ది. ఓకే, అంటే ఈ మ్యాగ్నెట్ దీని మీద ఫోర్స్ అప్లై చేయడానికి ఈ ఐరన్ పీస్ దీంతో కాంటాక్ట్లో ఉండాల్సిన అవసరం కంపల్సరీగా అయితే లేదనమాట. సో సచ్ ఫోర్సెస్ని ఏమంటాం అంటే నాన్ కాంటాక్ట్ లేదా ఫీల్డ్ ఫోర్సెస్ అంటారు. గ్రావిటేషనల్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంటి ఫీల్డ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఫోర్సెస్ని ఫీల్డ్ ఫోర్సెస్ లేదా నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాం అనమాట. సో రెండోది ఏంటంటే కాంటాక్ట్ ఫోర్సెస్. ఈ కాంటాక్ట్ ఫోర్సెస్లో కూడా మళ్ళీ మనకి చాలా టైప్స్ ఉంటాయి అనమాట. చాలా టైప్స్ ఏంటంటే మోర్ దాన్. ఓకే, సో వీటిలో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో నార్మల్ రియాక్షన్ ఆర్ నార్మల్ ఫోర్స్. రెండవది ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్. మూడోది ఏంటంటే టెన్షన్ ఫోర్స్. ఓకే, సో నాలుగోది ఏంటంటే హింజ్ ఫోర్సెస్ అని లేదా స్ప్రింగ్ ఫోర్సెస్ అని. ఓకే, సో ఇవన్నీ కూడా కాంటాక్ట్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. రైట్, నా ఇప్పుడు మనం ఒకదానికి 1 by 1 నేర్చుకుందాం. అసలు అవి ఎట్లా యాక్ట్ చేస్తాయి ఆబ్జెక్ట్స్ మీద అనేవి మనం 1 by 1 నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ నాన్ కాంటాక్ట్లో గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి మనం ఈ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం. మిగిలిన రెండు ఫోర్సెస్ గురించి మనం సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ లెట్ us see గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎట్లా యాక్ట్ చేస్తుంది ఆబ్జెక్ట్స్ మీద. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ యాక్ట్స్, ఓకే, ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. వర్టికల్లీ డౌన్వర్డ్స్ అనే బదులు కూడా ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకో, ఒక బ్లాక్ ఉంది, గ్రౌండ్ మీద రెస్ట్ అయ్యి ఉంది. బ్లాక్ M మాస్ ఉన్నటువంటి ఒక బ్లాక్ గ్రౌండ్ మీద రెస్ట్ అయ్యి ఉంది. బట్ దీని మీద యాక్ట్ చేసేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ వర్టికల్లీ డౌన్వర్డ్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం వెయిట్ ఫోర్స్ అని కూడా అంటాం. ఓకే, సో దిస్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ వెయిట్ ఫోర్స్. ఓకే, రైట్. సో ఇంకొక సిచ్యువేషన్ కనుక మనం తీసుకుంటే, సపోజ్ ఇక్కడ ఒక సింపుల్ పెండులం ఉంది. సో మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా విత్ వర్టికల్ లైన్. సో ఇక్కడ మాస్ ఉంది. సో సింపుల్ పెండులం బాబ్ ఇక్కడ ఉంది. సో దీని మీద యాక్ట్ చేసేటువంటి వెయిట్ ఫోర్స్ కూడా ఇక్కడ వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకొక కేసు ఇంక్లైన్డ్ ప్లేన్ కనుక మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే, సపోజ్ ఇక్కడ M మాస్ అనేది ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ మీద ఉందనుకోమా. సో దీని మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్సెస్ కూడా ఆల్వేస్, వెయిట్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఎట్లా ఉండొచ్చు కాక విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, అది ఎట్లా అయినా ఆబ్జెక్ట్ యొక్క ఓరియంటేషన్ ఉండొచ్చు. బట్ దాని యొక్క వెయిట్ ఫోర్స్ అనేది ఆల్వేస్ ఇట్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఓకే, సో వర్టికల్లీ డౌన్వర్డ్స్ అనే బదులు ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. సో ఇది ఎర్త్ అనుకుంటే, సపోజ్ ఇక్కడ మనం ఒక బ్లాక్ ఉంచామనుకో ఇక్కడ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ బ్లాక్ ఉంది, సపోజ్ ఇక్కడ ఒక బ్లాక్ ఉందనుకోమా. సో ఇట్స్ వెయిట్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ఎర్త్. సపోజ్ ఇక్కడ నువ్వు ఒక బ్లాక్ పెట్టావనుకో, దీని యొక్క వెయిట్ ఫోర్స్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ నువ్వు బ్లాక్ పెట్టావనుకో, దీని యొక్క వెయిట్ ఫోర్స్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. దాన్ని మనం మన ఫిజికల్ సిచ్యువేషన్స్లో ఇట్ ఆల్వేస్ టేక్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే,
రైట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాంటాక్ట్ ఫోర్స్ అవసరం లేదు, గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేయాలి అంటే రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఓకే, రైట్. నౌ లెట్ us గో ఫర్ సో ఎలక్ట్రిక్ ఫోర్సు మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి మనం నెక్స్ట్ సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమి డిస్కస్ చేయట్లేదు. సో నెక్స్ట్ వీటిల్లో వచ్చేటప్పటికి కాంటాక్ట్ ఫోర్సెస్లో ఫస్ట్ నార్మల్ ఫోర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ దిస్ కాంటాక్ట్ ఫోర్సెస్. సో ఫస్ట్ నార్మల్ రియాక్షన్ or నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ an ఆబ్జెక్ట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక బ్లాక్ ఎం మాస్ ఉన్నటువంటి ఒక బ్లాక్ ఉంది. సో ఇది ఇట్స్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. ఎప్పుడైతే రెండు సర్ఫేసెస్ ఒకదాంతో ఒకటి టచ్లో ఉంటాయో కాంటాక్ట్, ఇది ఈజ్ గ్రౌండ్ అనమాట. సో దిస్ ఈజ్ గ్రౌండ్, దిస్ వన్ ఈజ్ బ్లాక్ లేదా మనకి ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ యొక్క బాటమ్ సర్ఫేసు, ఈ గ్రౌండ్ యొక్క టాప్ సర్ఫేసు రెండు కూడా కాంటాక్ట్లో ఉన్నాయి. ఓకే, సో ఆ కాంటాక్ట్ వల్ల ఒకదాని మీద ఒకటి ఫోర్సెస్ అప్లై చేస్తాయి అనమాట. సో ఈ నార్మల్ ఫోర్స్ లేదా నార్మల్ రియాక్షన్ ఐదర్ వి ఇండికేటెడ్ బై ఎన్ ఆర్ ద లెటర్ ఆర్ అనమాట. ఓకే, సో ఎన్ అనే దాన్ని మనం ఆల్రెడీ న్యూటన్స్ కూడా వాడతాము. సో అందుకని ఇది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఎంతో రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇట్స్ ఏ ఫోర్స్ వాల్యూ, లేదా సింపుల్గా ఆర్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నార్మల్ రియాక్షన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు కామన్ టాంజెంట్ టు ది సర్ఫేస్, కాంటాక్ట్ సర్ఫేస్. చూడండి, ఇగో ఇది ఒక మనకి కాంటాక్ట్ సర్ఫేస్. ఈ రెండు కాంటాక్ట్ సర్ఫేస్కి ఒక కామన్ టాంజెంట్ అంటే ఇది ఇదిగో ఇదే లైన్ అవుతుంది. మళ్ళీ దిస్ ఈస్ కామన్ టాంజెంట్ టు బోత్ కాంటాక్ట్ సర్ఫేసెస్. ఓకే, సో ఆ కామన్ టాంజెంట్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనేది గ్రౌండ్ బ్లాక్ మీద అప్లై చేస్తుంది, బ్లాక్ గ్రౌండ్ మీద కూడా అప్లై చేస్తుంది. సో సపరేట్గా కనుక మనం చూస్తే, సో ఇది గ్రౌండ్ అనుకుందాం, ఆ గ్రౌండ్కి కొంచెం పైన చూపిస్తున్న బ్లాక్ని. ఓకే, సో ఈ రెండింటికి కామన్ టాంజెంట్ అంటే ఇదిగో ఇది. సో ఇప్పుడు మనం బ్లాక్ మీద గ్రౌండ్ అప్లై చేసే నార్మల్ ఫోర్స్ అంటే ఇదిగో ఇట్లా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ టు ది సర్ఫేస్. అట్లాగే ఈ బ్లాక్ కూడా గ్రౌండ్ మీద నార్మల్ రియాక్షన్ అప్లై చేస్తుంది. అది ఎట్లాగా, ఈ గ్రౌండ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో, అంటే ఇదనమాట. ఈ రెండు కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ బట్ ఆపోజిట్ డైరెక్షన్స్, బట్ దే ఆర్ యాక్టింగ్ ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటయ్యా అంటే ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు కామన్ టాంజెంట్. ఎక్కడైతే ఆ రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయో ఆ సర్ఫేసెస్కి ఒక కామన్ టాంజెంట్ డ్రా చేసి దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో తీస్తే అందులో ఆ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, పర్పెండిక్యులర్ టు కామన్ టాంజెంట్ టు ది సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఓకే, రైట్. ఇక్కడ ఫైన్, బాగుంది. ఇక్కడ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇక్కడ మోర్ క్లారిటీ వస్తుంది. చూడండి, ఇది ఒక గ్రౌండ్, రఫ్ గ్రౌండ్. ఓకే, ఈ రఫ్ గ్రౌండ్ మీద ఒక రాడ్ అనేది ఇగో ఈ విధంగా పెట్టాం మనం. ఓకే, దిస్ ఈజ్ ఎ రాడ్. ఇప్పుడు ఎక్కడైతే సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉంటాయో ఆబ్వియస్గా అక్కడ నార్మల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, బట్ ఏ విధంగా ఉంటుంది, ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు కామన్ టాంజెంట్. అంటే ఎక్కడైతే ఆ రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉంటాయో ఆ రెండు సర్ఫేసెస్కి ఒక కామన్ టాంజెంట్ డ్రా చేయాలి మనం. కామన్ టాంజెంట్ డ్రా చేస్తే దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ ఉంది కాబట్టి ఇది కాంటాక్ట్ 1 అనుకుంటున్నాము, ఇక్కడ కాంటాక్ట్ 2 అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ రాడ్ మీద గ్రౌండ్ అప్లై చేసే నార్మల్ ఫోర్స్ ఇదిగో ఈ డైరెక్షన్లో ఉంటుందన్నమాట, కామన్ టాంజెంట్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో. అలాగే ఇక్కడ కామన్ టాంజెంట్ ఏది రెండింటికి, ఇదిగో దిస్ ఈజ్ ద కామన్ టాంజెంట్, కాబట్టి దానికి పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్ రియాక్షన్. ఓకే, సో నార్మల్ రియాక్షన్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు కామన్ టాంజెంట్ టు ది కాంటాక్ట్ సర్ఫేసెస్. ఇంకొకటి క్లియర్గా రావడం మోర్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఒక గ్రూవ్ ఉంది మనకి, ఆ గ్రూవ్ మీద ఒక సిలిండ్రికల్ రాడ్ని కానీ లేకపోతే సిలిండ్రికల్ ఒక వుడ్, ఒక దొంగ అంటాం కదా, సో ఇట్లా పెట్టాం మనం. ఇప్పుడు దీని మీద యాక్ట్ చేసేటువంటి నార్మల్ ఫోర్స్ చూడండి, ఈ మాస్ అనేది, ఈ సిలిండర్ అనేది ఈ గ్రూవ్ మీద కూడా, దిస్ ఈజ్ వీ షేప్డ్ గ్రూవ్ అంటాం దీన్ని. ఇది దీని మీద అప్లై చేస్తుంది, ఈ గ్రూవ్ దీని మీద కూడా అప్లై చేస్తుంది. ఓకే, అట్లాగే ఇదే రాడ్ గ్రౌండ్ మీద కూడా నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, అంటే కాంటాక్ట్ సర్ఫేస్ మీద, అదర్ సర్ఫేస్ మీద కూడా యాక్ట్ చేస్తుంది. బట్ మనం ఓన్లీ రాడ్ మీద చూపిస్తున్నాం ఫస్ట్. గ్రౌండ్ లేదా ఈ కాంటాక్ట్ వల్ల రాడ్ మీద అప్లై చేసే నార్మల్ రియాక్షన్ ఇటు ఉంటుంది. సో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ వల్ల రాడ్ మీద యాక్ట్ చేసేటువంటి నార్మల్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రూవ్కి ఈ కాంటాక్ట్ ఆఫ్ దిట్ సిలిండర్కి కామన్ టాంజెంట్ అంటే ఏందమ్మా, అది కూడా ఇదే కదా. కామన్ టాంజెంట్ ఈస్ దిస్ వన్,
ఇది మనకి కాంటాక్ట్ పాయింట్ అనుకుంటే ఈ కాంటాక్ట్ పాయింట్ రెండు సర్ఫేస్లకి కామన్ ట్యాంజెంట్ ఏది, ఇదిగో ఇది కామన్ ట్యాంజెంట్. సో దానికి పర్పెండిక్యులర్గా అంటే సో దిస్ ఈజ్ ది నార్మల్ రియాక్షన్. అట్లాగే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటే కామన్ ట్యాంజెంట్ ఇదిగో ఇదనమాట, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ఇదిగో ఇదనమాట. సో ఇది సర్ఫేస్ 2 ఆఫ్ గ్రూవ్, సర్ఫేస్ 1 ఆఫ్ గ్రూవ్ అనుకుంటే దీన్ని N1 అంటాం, దీన్ని ఏమో N2 అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ది కాంటాక్ట్ సర్ఫేసెస్ నార్మల్ రియాక్షన్. ఓకే, సో పాయింట్ ఏంటమ్మా ఇక్కడ, నార్మల్ రియాక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు కామన్ ట్యాంజెంట్ డ్రాన్ టు ది సర్ఫేసెస్, బోత్ సర్ఫేసెస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దట్స్ ఆల్. ఓకే, సో రెండు కాంటాక్ట్ ఫోర్స్ యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే ఈ నార్మల్ రియాక్షన్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇవి రెండు కూడా 2 కాంపోనెంట్స్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో నార్మల్ రియాక్షన్ అయిపోయింది, నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ఓకే రఫ్ సర్ఫేసెస్ మధ్య రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది సిగ్నిఫికెంట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, సో ఇట్ యాక్ట్స్, దీని గురించి మనం డీటెయిల్డ్గా ఫ్రిక్షన్ టాపిక్లో నేర్చుకుంటాము. ఇట్ యాక్ట్స్ వెన్ దెర్ ఈజ్ ఎ టెండెన్సీ ఫర్ రిలేటివ్ మోషన్. ఓకే, when there is a tendency for relative motion between objects, relative motion for objects or between objects. ఓకే, అంటే అర్థం ఏంటి, సపోజ్ ఇదిగో ఇక్కడ మళ్ళీ మనకు ఒక బ్లాక్ ఉంది, ఇట్స్ మాస్ M అనుకుందాము, ఇది ఒక రఫ్ సర్ఫేస్. ఓకే, ఈ రఫ్ సర్ఫేస్ మీద ఇప్పుడు ఈ బ్లాక్ రెస్ట్లో ఉన్నంత కాలము దాని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి కనపడదు అనమాట. ఎప్పుడైతే ఈ బ్లాక్ అనేది మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుందో, ట్రై టు మూవ్ ఆర్ మూవ్, ఓకే ట్రై టు మూవ్ ఆర్ మూవ్, ఎప్పుడైతే ఈ బ్లాక్ ఇక గ్రౌండ్ రెస్ట్లోనే ఉంది, ఆ గ్రౌండ్ మీద ఈ బ్లాక్ ఒక్కటే మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనుకో, ఇమీడియట్గా ఆ బ్లాక్ని వెనక్కి లావడానికి ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఎలాంగ్ ది కామన్ ట్యాంజెంట్, ఎలాగ నవ్. ఓకే, ఈ రెండు సర్ఫేసెస్కి కామన్ ట్యాంజెంట్ ఏది, ఇది. సో ఎలాంగ్ ది కామన్ ట్యాంజెంట్ ఆపోజిట్ టు రిలేటివ్ మోషన్. సో దిస్ ఈజ్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు బ్లాకు ప్లస్ కింద ఉన్నటువంటి సర్ఫేస్ రెండు కూడా ఒకే స్పీడ్తో ముందుకు మూవ్ అవుతున్నాయి అనుకో, అప్పుడు రిలేటివ్ మోషన్ ఉండదు. రిలేటివ్ మోషన్ లేకపోతే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండదు. ఓకే, సో బాటంతో పోల్చుకుంటే టాప్ 1 ఎక్కువ స్పీడ్తో అన్నా మూవ్ అవ్వాలా, లేదా టాప్ 1తో పోల్చుకుంటే బాటమ్ 1 అన్నా ఎక్కువ స్పీడ్తో మూవ్ అవ్వాలి, అప్పుడు రిలేటివ్ మోషన్ ఉంటుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఏ విధంగా యాక్ట్ చేస్తుంది ఇది, ఇట్ ఆల్వేస్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్. ఓకే, ఫ్రిక్షన్ ఈజ్ ఇట్ యాక్ట్స్ టు అపోజ్, it acts to oppose relative motion. ఓకే, సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్. అట్లాగే ఇక్కడ మనకి ఒక వాల్ ఉంది, ఈ వాల్కి ఒక బ్లాక్ ఈ విధంగా స్టిక్ అయి ఉందనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్లాక్ వెయిట్ ఫోర్స్ వల్ల డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుందో, ఇమీడియట్గా ఈ రెండు సర్ఫేసెస్కి కాంటాక్ట్ సర్ఫేస్ ఉంది కదా, ఈ రెండు కాంటాక్ట్ సర్ఫేస్కి కామన్ ట్యాంజెంట్. సో రిలేటివ్ మోషన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ టు అపోజ్ ద రిలేటివ్ మోషన్. It's not opposing the, means frictional force will not oppose motion, it opposes the relative motion. Sometimes friction causes motion also. Okay, so we are able to walk on ground because of friction. That's why it is very difficult to move on wise on a than on a rough surface. So ఎక్కడైతే మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉండదో, అంతేకాకుండా గ్రౌండ్ మీద వాటర్ పడ్డప్పుడు మనం వాటర్ మీద వేయగానే కాలు జర్రని జారి పడిపోతాం. ఎందుకని, ఎప్పుడైతే మనకి ఆ లిక్విడ్ లేయర్ అనేది మన ఫుట్కి గ్రౌండ్కి మధ్య ఉంటుందో, ఇట్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద ఫుట్ అండ్ ద గ్రౌండ్. సో అది రెడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఇంకా గ్రిప్ ఉండదు అనమాట. గ్రిప్ లేకపోవడం వల్ల మనం స్కిడ్ అయిపోయి పడిపోతూ ఉంటాం అనమాట. ఓకే, సో వీఆర్ ఏబుల్ టు వాక్ కంఫర్టబుల్లీ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్, అండ్ ఆఫ్ కోర్స్ వీఆర్ ఏబుల్ టు వాక్ ఈవెన్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. Right, so that means conclusion ఏంటంటే friction opposes only relative motion, not the absolute motion. Right, so frictional force ఇప్పుడు ఒకే ఈ రెండు కూడా కాంటాక్ట్ ఫోర్సెస్, నార్మల్ రియాక్షన్ ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ రెండు కూడా కాంటాక్ట్ ఫోర్సెస్. సో ఇది బ్లాక్, సో నార్మల్ రియాక్షన్ ఎప్పుడు కూడా కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది ట్యాంజెంట్కి, రెండోది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమో అలాంగ్ ది కామన్ ట్యాంజెంట్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నెట్ అంటే వెన్ దెర్ ఈస్ ఎ టెండెన్సీ ఫర్ మోషన్, ఓకే టెండెన్సీ ఫర్ మోషన్, అప్పుడే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది.
ఓకే, నా ఈ ఫ్రిక్షనల్ నెట్, ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమో ఇటువైపు ఉంది, నార్మల్ రియాక్షన్ ఇటు ఉంది. సో నెట్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? నెట్ కాంటాక్ట్ ఫోర్స్ క్యాపిటల్ F is equals to, so vector sum of these two, when two forces are acting perpendicular to each other, then what is the net force? So F1 square plus F2 square plus 2F1 F2 cos theta, angle between these two forces is 90, therefore the third term అనేది 0 అయిపోతుంది. So this is the net contact force. Okay, frictional force and normal force. Okay, next one is tension force. So tension force అనేది అసలు ఎప్పుడు వస్తుంది? సో జనరల్గా ఈ టెన్షన్ ఫోర్స్ అనే దాన్ని మనం స్ట్రింగ్స్, రోప్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, థిన్ లేదా థిక్ రాడ్స్లో కానీ, సో ఎక్కడైతే టూ పార్ట్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ కానీ, టూ పార్ట్స్ ఆఫ్ ఏ రాడ్ కానీ కాంటాక్ట్ అయి ఉంటాయి, అంటే అటాచ్ అయ్యి ఉంటాయి ఒకదానికి ఒకటి, అక్కడ టెన్షన్ ఫోర్స్ అనేది మనకి పిక్చర్లోకి వస్తుందన్నమాట. ఓకే, సో టెన్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. ఓకే, ఈ నార్మల్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సు, టెన్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, కాంటాక్ట్ ఫోర్సెస్. ఓకే, రైట్. సో టెన్షన్ ఫోర్స్ యూజువల్లీ యాక్ట్స్ ఇన్ ద స్ట్రింగ్స్ లేదా రోప్స్ లేదా థ్రెడ్స్. జనరల్గా మన క్వశ్చన్స్లో ఈ టర్మినాలజీ వస్తుంది అనమాట. ఓకే, థిన్ ఆర్ థిక్ రాడ్. సో వీటిల్లో జనరల్గా మనం ఈ టెన్షన్ ఫోర్సెస్ గురించి మాట్లాడతాం. ఓకే, రైట్. సో ఎగ్జాంపుల్స్కి వచ్చేటప్పటికే ఇక్కడ మనకి ఒక సింపుల్ పెండులం ఉంది. ఆ సింపుల్ పెండులం బాబ్ ఒక థ్రెడ్ తోటి హ్యాంగ్ అయ్యి ఉందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ థ్రెడ్ అనేది స్ట్రెచ్ అవ్వడానికి ట్రై చేస్తుందో అప్పుడు టెన్షన్ ఫోర్స్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఈ మాస్ వల్ల వెయిట్ ఫోర్స్ డౌన్కి యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి రెండు పార్ట్స్ మధ్య ఏమవుతుంది, దెర్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనమాట. దాన్నే మనం టెన్షన్ ఫోర్స్ అని అంటాం. లేదంటే ఇదిగో ఈ పాయింట్ ఆఫ్ బాబుని ఈ థ్రెడ్ అనేది హోల్డ్ చేసి పెట్టుకుంది. ఎట్లా అది ఈ బాబు అనేది కింద పడకుండా ఎట్లా ఉండగలిగింది అంటే ఈ థ్రెడ్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని ఈ బాబుని పైకి పుల్ చేస్తూ ఉందన్నమాట. అందుకని అది కింద పడకుండా ఉంది. అండ్ దట్ ఈస్ కాల్డ్ హియర్ టెన్షన్ ఫోర్స్. ఓకే, రైట్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్. అంటే మనం ఏ ఆబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడతామో ఆ ఆబ్జెక్ట్కి దూరంగా చూపిస్తాం. అంటే ఇప్పుడు ఈ మాస్ మీద యాక్ట్ చేసేటువంటి టెన్షన్ ఫోర్స్ ఏంటంటే ఇది T అనమాట. ఓకే, దట్ ఈస్ అవే ఫ్రమ్ దిస్ ఆబ్జెక్ట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ పుల్లింగ్ ఫోర్స్. మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, ఫోర్స్ అంటే ఇట్ కెన్ బి ఏ పుష్ ఫోర్స్ ఆర్ ఏ పుల్ ఫోర్స్, బట్ టెన్షన్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ పుల్లింగ్ ఫోర్స్. ఇక్కడ ఈ థ్రెడ్ అనేది ఈ మాస్ని పుల్ చేస్తూ ఉంది కాబట్టి అది కింద పడిపోకుండా ఉందన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ ఏ పుల్లింగ్ ఫోర్స్. రైట్. సో అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ టెన్షన్ ఫోర్స్ అనేది ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర కనుక నేను మెజర్ చేస్తే అన్ని చోట్ల సేమ్ టెన్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందా, లేకపోతే దాని యొక్క వాల్యూస్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సో అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మళ్ళీ అగైన్ ద నేచర్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. ఒక స్ట్రింగ్ కనుక మాస్లెస్ అయితే, అంటే దాని యొక్క మాస్ అనేది నెగ్లిజిబుల్ అయితే, మనకి ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి అదర్ మాసెస్తో పోల్చుకుంటే ఈ స్ట్రింగ్ మాస్ అనేది చాలా 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 నెగ్లిజిబుల్ అయితే అప్పుడు మనం టెన్షన్ at this point, at every point of the string, now same tension acts. Okay, so important note points ఏంటంటే ఇక్కడ, so tension is the same in the rope. Okay, for or if that rope is massless, if rope is or ఈ rope or thread or ఏమంటే ఇంకా స్ట్రింగ్ ఏదన్నా కావండి అది, if it is massless then tension at every point is same. అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ, so if it is a massless thread, so string is here massless, its mass is negligible, then tension at point A, tension at point B, tension at point C, not only at these 3 points, at every point of this string tension is same. So tension at point A equals to tension at point B equals to tension at point C అనమాట. ఒకవేళ రోప్కి కనుక మాస్ ఉంటే, it is having finite mass, then tension is not same at all points. So here string has finite mass. If it is having certain mass, then tension at point A, tension at point B and tension at point C is not equal. Okay, is not equal. So strictly speaking, tension at point C is greater than tension at point B is greater than tension at point A. ఎందుకని అంటే
ఈ పాయింట్ దగ్గర మనం టెన్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ పాయింట్కి కింద ఉన్నటువంటి టోటల్ వెయిట్ ఫోర్సే ఇక్కడ టెన్షనల్ ఫోర్స్. ఆల్రెడీ M వల్ల వెయిట్ ఫోర్స్ డౌన్ ఉంటుంది, బట్ ఈ రోప్ కూడా సర్టన్ మాస్ ఉందిగా ఇప్పుడు, సో దానివల్ల కూడా కొంత వెయిట్ వస్తుందిగా, కాబట్టి ఆ వెయిట్ కూడా దీనికి యాడ్ అవుతుంది అనమాట. సో కాబట్టి వెయిట్ ఆఫ్ దిస్ బాటమ్ పార్ట్ ప్లస్ వెయిట్ ఆఫ్ దిస్ మాస్ టోటల్ కలిపితే ఇక్కడ టెన్షన్ ఫోర్స్. అంటే మనకి కింద నుంచి పైకి వెళ్తూ ఉంటే థ్రెడ్ మాస్ కూడా వెయిట్కి యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం టెన్షన్ ఎక్కడ ఉంటుంది, పాయింట్ C దగ్గర, తర్వాత పాయింట్ B, తర్వాత అంటే యాజ్ వి కమ్ డౌన్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ టెన్షన్ డిక్రీజెస్ ఆర్ విస్ గో అప్, ఇట్ ఇంక్రీజెస్. సో అంటే కన్క్లూజన్ ఏంటంటే స్ట్రింగ్ కనుక మాస్ అయితే, అంటే ఇఫ్ ద స్ట్రింగ్ హ్యాస్ ఫైనైట్ మాస్ దెన్ టెన్షన్ ఈజ్ నాట్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్. సో మన క్వశ్చన్స్లో ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఏ మాస్లెస్ స్ట్రింగ్ అన్నాడు అనుకో, టెన్షన్ ఈజ్ ద సేమ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద స్ట్రింగ్ అని ఆటోమేటిక్గా తీసేసుకుంటాం. ఇఫ్ ఇట్ హ్యాస్ అ ఫైనైట్ మాస్ అన్నాడు అనుకో, అప్పుడు మనం టెన్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. ఇంకొకటి స్ట్రింగ్స్ కనెక్టెడ్ టు పులీస్ అనమాట. సో అట్లాంటి కేసెస్లో టెన్షన్ ఎట్లా ఉంటుంది, ఓకే, టెన్షన్ ఇన్ స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా మన న్యూమరికల్స్లో అప్లై చేస్తాం. సో కనెక్టెడ్ టు పులీస్, పులీసే అవ్వక్కర్లేదు, 2 డిఫరెంట్ మాసెస్ కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అనమాట స్ట్రింగ్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ పులీస్ ఆర్ అదర్ మాసెస్. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి అట్వుడ్స్ మెషిన్ అంటే ఏంటి, ఇక్కడ ఇదిగో దీన్ని మనం అట్వుడ్స్ మెషిన్ అంటాం. సో ఇక్కడ ఒక మాస్ ఉంది, M1 మాస్ ఉంది, సో ఇక్కడ M2 మాస్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ పుల్లీ. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అనమాట. ఏంటి, పుల్లీ క్యారెక్టరిస్టిక్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది పార్ట్ 1 అనుకుందాం. సో ఇది మొత్తం ఒక స్ట్రింగ్, ఇది మొత్తం ఒక స్ట్రింగ్లో ఈ రైట్ సైడ్ని పార్ట్ 1 అనుకుందాం, ఈ లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్ని పార్ట్ 2 అనుకుందాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటయ్యా అంటే ఈ స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్ అంటున్నా నేను. స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్ అంటే అర్థం ఏంటి, స్ట్రింగ్లో ఎక్కడ తీసుకున్నా సేమ్ టెన్షన్ ఫోర్స్ ఉండాలి. కానీ ఇది మొత్తం మాస్లెస్ స్ట్రింగ్ అయితే ఇది మొత్తంలో ఎక్కడ చూసుకున్నా మనకి ఏ టెన్షన్ సేమ్ ఉంటుందా లేదా అనేది మళ్ళీ మనకి ఇదిగో దీని మీద డిపెండ్ అవుతుంది. పుల్లీ క్యారెక్టరిస్టిక్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఆ పుల్లీ అనేది మాస్లెస్ ఫ్రిక్షన్లెస్ అయితే అప్పుడు మొత్తం అన్ని పాయింట్ల దగ్గర సేమ్ టెన్షన్ యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో పుల్లీ ఇఫ్ ఇట్ ఈస్ మాస్లెస్ అండ్ ఫ్రిక్షన్లెస్ అంటే ఏంటంటే ఈ పుల్లీ సర్ఫేస్కి ఈ రోప్ సర్ఫేస్కి మధ్యలో ఎటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకుండా ఉండాలా. సో అట్లాంటి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యి దాని తర్వాత స్ట్రింగ్ కూడా మాస్లెస్ అయితే, అంటే స్ట్రింగ్ కూడా ఎటువంటి మాసు లేకపోతే దెన్ టెన్షన్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్. సో ఇటువైపు ఎందుకు చూస్తున్నాయి ఇక్కడ డౌన్వర్డ్ యారో, బికాస్ ఇఫ్ యూ టేక్ పుల్లీ యాజ్ ఎ మాస్లెస్ ఆబ్జెక్ట్ టెన్షన్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ఆబ్జెక్ట్. ఈ M2కి అవే, ఈ పుల్లీకి అవే యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అవే ఫ్రమ్ పుల్లీ, బట్ హియర్ అవే ఫ్రమ్ ది మాస్. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. పుల్లీ అనేది పుల్లీకి మాస్ ఉండకూడదు, దేర్ షుడ్ బి నో ఫ్రిక్షన్ బిట్వీన్ దట్ పుల్లీ అండ్ రోప్, అండ్ ఆల్సో స్ట్రింగ్ షుడ్ బి ఆర్ రోప్ షుడ్ బి మాస్లెస్. ఈ కండిషన్స్ 2 సాటిస్ఫై అయితే టెన్షన్ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్. ఇఫ్ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, ఓకే, దెన్ టెన్షన్ ఇన్ సేమ్ అండ్ టెన్షన్ ఇన్ పార్ట్ 1 ఇస్ ఈక్వల్స్ టు టెన్షన్ ఇన్ పార్ట్ 2. ఓకే, సో దీన్ని పార్ట్ 1 అనుకోవాలి, ఇది పార్ట్ 2. ఈ 2 సైడ్ల ఆఫ్ అంటే పుల్లీకి 2 వైపులో ఉన్నటువంటి రోప్లో సేమ్ టెన్షన్ ఉంటుంది ఎప్పుడయ్యా అంటే ఈ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏంటయ్యా అంటే స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్, ఓకే, బట్ పుల్లీ హ్యాస్ ఫైనైట్ మాస్. పుల్లీ హ్యాస్ ఫైనైట్ మాస్ అండ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, పుల్లీ హ్యాస్ ఫైనైట్ మాస్ అండ్ ఆల్సో ఫ్రిక్షన్ ఈజ్ దేర్. ఇన్ దట్ కేస్ సిన్స్ మాస్లెస్ అంటున్నాం కాబట్టి చూడండి ఇక్కడ ఈ కేసెస్లో టెన్షన్ అనేది ఎట్లా ఉంటుంది. అగైన్ దిస్ ఈజ్ పార్ట్ 1 అండ్ దిస్ ఈజ్ పార్ట్ 2 అనుకుంటే చూడండి మా స్ట్రింగ్ మాస్లెస్ అంటున్నాం కాబట్టి, సో చూడండి ఫస్ట్ ఈ కండిషన్ అప్లై చేద్దాం. పుల్లీకి ఫైనైట్ మాస్ ఉంది అని అంటే పుల్లీకి 2 వైపులా ఉండేటువంటి స్ట్రింగ్స్లో డిఫరెంట్ టెన్షన్ ఉంటుంది. ప్రీవియస్ కేసులో ఇక్కడటి అంటే 2 పార్ట్స్లో కూడా సేమ్ టెన్షన్ ఉంది. కానీ పుల్లీకి ఎప్పుడైతే మాస్ ఉందనుకుంటున్నామో దీనికి అప్పుడు రైట్ సైడ్ పార్ట్లో టెన్షన్ డిఫరెంట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పార్ట్లో డిఫరెంట్ టెన్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో నేను రైట్ సైడ్ పార్ట్లో T1 అనుకుంటున్నా, ఇక్కడ T2 అనుకుంటున్నా. ఓకే, ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఇదిగో టెన్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా, స్ట్రింగ్ మాస్లెస్ అంటున్నా అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సేమ్ టెన్షన్ ఉండాలి. ఎందుకని ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్ టెన్షన్ షుడ్ బి సేమ్ ఎవ్రీవేర్. అట్లాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎక్కడ తీసుకున్నా మళ్ళీ సేమ్ టెన్షన్ ఉండాలి. ఓకే,
దట్స్ ఆల్. పుల్లీకి మాస్ ఉంటే పుల్లీకి రెండు సైడ్లా ఉన్నటువంటి రోప్స్లో డిఫరెంట్ టెన్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏదైతే ఉందో త్రూ అవుట్ దట్ రోప్ సేమ్ టెన్షన్ ఉంటుందన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు ఇది కూడా మాస్ ఉంది, దీనికి ఫైనైట్ మాస్ ఉంది, ఫ్రిక్షన్ కూడా ఉంది. సో అప్పుడు టెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది? సో స్ట్రింగ్ ఈజ్ ఆల్సో హ్యాస్ ఫైనైట్ మాస్. ఎప్పుడైతే స్ట్రింగ్కి ఫైనైట్ మాస్ ఉంటుందో టెన్షన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అని ఆల్రెడీ మనం ప్రీవియస్ నేర్చుకున్నాం. ఫస్ట్ పుల్లీ కాన్సెప్ట్ అప్లై చేయాలి. దానికి ఫైనైట్ మాస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ టెన్షన్ T1 అనుకుంటే లెఫ్ట్ సైడ్ టెన్షన్ T2 అనుకుందాం. తర్వాత స్ట్రింగ్కి కూడా మాస్ ఉంది అంటే ఇక్కడ టెన్షను ఇది T3 ఉంటుంది, ఇక్కడ టెన్షన్ T4 ఉంటుంది అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ టెన్షన్ ఈజ్ డిఫరెంట్. హియర్ ఆల్సో టెన్షన్ ఈజ్ డిఫరెంట్. పుల్లీకి మాస్ ఉంది, ఫ్రిక్షన్ కూడా ఉంది కాబట్టి పుల్లీకి లెఫ్ట్ సైడ్ టెన్షన్ డిఫరెంట్ ఉండాలా, రైట్ సైడ్ టెన్షన్ కూడా డిఫరెన్స్ ఉండాలి. ఓకే దట్స్ ఆల్. సో ఇవన్నీ కూడా మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే టెన్షన్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ మనం అప్లై చేస్తాం. ఓకే రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ tension force. It always acts away from objects. It is always a pulling force and it depends on pulley and string characteristics. The string is massless, then tension is same everywhere. If it has finite mass, then tension will be different at different points of string. And then pulley characteristics. If pulley has finite mass, then on both sides of pulley, tension is different. Okay. రైట్. సో సేమ్ సిచ్యువేషన్ని మనం ఇదిగో ఇట్లా కూడా రాసుకోవచ్చు. మనం సపోజ్ ఇక్కడ ఒక బ్లాక్ M1 ఉంది, ఇక్కడ ఒక రోప్ యూజ్ చేసేసి M2 కనెక్ట్ చేసాం. సో ఇక్కడ మళ్ళీ ఒక పుల్లీ ఉంది. ఓకే ఈ పుల్లీ మీద నుంచి ఇక్కడ ఒక మాస్ ఉంది M3. నౌ హియర్ పుల్లీ హ్యాస్ ఫైనైట్ మాస్ and friction, then string is here massless. ఇప్పుడు టెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ చూపించండి. సిన్స్ స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్ అంటే ఈ పుల్లీ నుంచి ఇక్కడ వరకు సేమ్ టెన్షన్ ఉండాలి. కానీ పుల్లీకి మాస్ ఉంది కాబట్టి పుల్లీకి లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న టెన్షన్స్ డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఏంటి ఈ స్ట్రింగ్లో టెన్షన్ T1 అనుకుంటే ఆబ్వియస్గా ఈ స్ట్రింగ్లో టెన్షన్ T2 ఉండాలి. పుల్లీకి మాస్ ఉంది అంటున్నాం కాబట్టి పుల్లీకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఇటువైపు స్ట్రింగ్స్లో డిఫరెన్స్ టెన్షన్స్ ఉండాలి. ఓకే ఇటువైపు పోర్షన్లో T2 అనుకుంటున్నా, ఇటువైపు పోర్షన్లో T1 అనుకుంటున్నా. స్ట్రింగ్కి మాస్లెస్ అంటున్నాను కాబట్టి ఇంకా ఒకసారి ఇది T2 అనుకుంటే ఇక్కడ ప్రతి చోట కూడా T2నే ఉండాలి. సో దేర్ ఫార్ దిస్ ఈజ్ T2. ఇక్కడ నేను T1 అంటున్నాను కాబట్టి ఆబ్వియస్గా ఇంక దీంట్లో ప్రతి చోట T1నే ఉండాలి. ఇక్కడ మళ్ళీ మాస్ అనేవి మారింది, మధ్యలో ఒక మాస్ వచ్చింది కాబట్టి అంటే స్ట్రింగ్ మారింది కాబట్టి T1 T2 సింబల్స్ ఆల్రెడీ పోయినాయి కాబట్టి దీన్ని T3 అనుకుందాం. ఓకే సో టెన్షన్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెన్షన్స్ ఓకే ఇన్ ద బ్లాక్స్. ఓకే సో ఆ విధంగా టెన్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. సో నా లెటస్ గో ఫర్ హింజ్ ఫోర్సెస్. అంటే ఏంటంటే అంటే జనరల్గా మనకి ఈ హింజ్ ఫోర్సెస్ ఎక్కడంటే మనకి డోర్ హింజెస్ ఉన్నాయని అంటాం కదా. సో సపోజ్ ఇది ఒక రాడ్ ఉందమ్మా. సో ఇక్కడ నుంచి ఒక రాడ్ ఒకటి సస్పెండ్ చేసాం. ఇది ఒక రాడ్ని ఈ విధంగా హ్యాంగ్ చేసి సపోజ్ ఈ రాడ్ని ఒక రోప్ పెట్టి ఇక్కడ కనెక్ట్ చేసాం, లేకపోతే పడిపోద్ది అంతే కదా. ఇది మనకి ఒక పోల్ అనుకుందాం. ఈ పోల్కి ఇక్కడ ఒక రాడ్ కనెక్ట్ చేసాం. వన్ ఎండ్ ఆఫ్ రాడ్ ఏమో ఈ పోల్కి కనెక్ట్ అయింది, అదర్ ఎండ్ కూడా మనం హోల్డ్ చేసి ఏదో ఒకటి పెట్టుకోవాలి, లేకపోతే తిరిగి కింద పడిపోద్ది. ఓకే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. సో దిస్ ఈజ్ స్ట్రింగ్ ఆర్ రోప్ అండ్ దిస్ వన్ ఈజ్ ఎ రాడ్. సో ఇక్కడ అనమాట ఇక్కడ యాక్ట్ చేసేటువంటి ఫోర్సెస్ అంటే ఈ రాడ్ ప్లస్ ఇదిగో ఈ హింజ్ రెండు కూడా కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఈ రెండింటికి మధ్య యాక్ట్ చేసేటువంటి ఫోర్సెస్ని మనం హింజ్ ఫోర్స్ అంటాం. సో అది కూడా కాంటాక్ట్ ఫోర్సే. సో ఇవన్నీ కూడా టెన్షన్ ఫోర్సు, హింజ్ ఫోర్సు, స్ప్రింగ్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సు, నార్మల్ రియాక్షన్ ఇవన్నీ కూడా మనకి కాంటాక్ట్ ఫోర్సెస్ అనమాట. సో వీటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా ఫర్దర్ కమింగ్ టాపిక్స్లో నేర్చుకుంటాం. ఓకే రైట్. సో ఇది మనకి ఫోర్స్ యొక్క టైప్స్, అవి ఏ విధంగా యాక్ట్ చేస్తాయి అనేది మనం నేర్చుకున్నాం. సో సెకండ్ థింగ్ ఏంటయ్యా అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. అసలు ఒక బాడీ యొక్క మోషన్ని స్టడీ చేయాలి అని అంటే అసలు ఆ బాడీ మీద యాక్ట్ చేసేటువంటి అన్ని ఫోర్సెస్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఏ విధంగా తెలుసుకుంటాం ఈజీగా అంటే బై యూజింగ్ ఏ డయాగ్రామ్. ఓకే సో ఆ డయాగ్రామ్ని మనం ఏమంటాం అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్నే సింపుల్ షార్ట్ ఫామ్లో FBD అంటాం. ఓకే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటది? ఇట్స్ నథింగ్ బట్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఆన్ ఏ సిస్టమ్. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే
ఎక్కడ యాక్ట్ చేసేవి? యాక్టింగ్ ఆన్ ఏ సిస్టమ్, యాక్టింగ్ ఆన్ ఏ సిస్టమ్. ఓకే, మళ్ళీ సిస్టమ్ అంటే ఏంటి? మళ్ళీ మనకి సిస్టమ్ అంటే ఇట్ కెన్ బి ఏ సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఏ సింగిల్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు లేదా మనకి ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు. మరి ఆ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషన్స్ అంటే, మనం దేన్నైతే సిస్టమ్ అని అంటామో ఆ సిస్టమ్కి సేమ్ యాక్సలరేషన్ ఉండాలి. ఓకే, సో షుడ్ హ్యావ్, కండిషన్ ఫర్ సెలెక్టింగ్ ఏ సిస్టమ్ ఈస్ దట్ సిస్టమ్ షుడ్ హ్యావ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద సిస్టమ్ హ్యావ్ సేమ్ యాక్సలరేషన్. ఓకే, సో యాక్సలరేషన్ సేమ్ ఉన్నప్పుడు మనం ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం ఒక పర్టికులర్ సిస్టమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, సపోజ్ ఇక్కడ మనకి ఒక బ్లాక్ ఉందనుకుందాం, బ్లాక్ ఆఫ్ మాస్ ఎమ్. ఓకే, సో దీని మీద యాక్ట్ చేసేటువంటి అన్ని ఫోర్సెస్ని మనం కనుక ఒక డయాగ్రామ్లో చూపిస్తే దాన్నే మనం దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం అనమాట. సో దాని మీద ఈ ఎమ్ మీద యాక్ట్ చేసే అన్ని ఫోర్సెస్ని ఒక ఫిగర్లో కనుక మనం చూపిస్తే దాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద సిస్టమ్. సిస్టమ్ అంటే సేమ్ యాక్సలరేషన్ ఉన్నటువంటి సింగిల్ బాడీ కానీ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ దాన్ని మనం సిస్టమ్ అంటాం. ఓకే, ఫస్ట్ లెట్ us see the steps to write free body diagram. So first one is select system. Okay, second one is show all the forces, show all forces acting or otherwise directly acting. Okay, directly acting on the system in a diagram. ఇన్ ఏ డయాగ్రామ్ అంటే ఆ డయాగ్రామ్లో మళ్ళీ ఏముంటాయి? మనం ఒక ఆరిజిన్ తర్వాత అట్లాగే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని కూడా తీసుకొని సో దాంట్లో కూడా మనం ఈ అన్ని ఫోర్సెస్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ చూద్దాం. సెలక్షన్ ఆఫ్ ఏ సిస్టమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇదిగో ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకటి ఉందనుకుందాం. ఇక్కడ M1 మాస్ ఉంది. ఈ M1 మాస్ ఈ పుల్లీ నుంచి పాస్ అవుతూ ఇక్కడ ఇంకొక మాస్కి కనెక్ట్ అయ్యి ఉంది, M2 మాస్. ఓకే, రైట్. సో M3. సో ఎప్పుడైతే ఇప్పుడు నేను ఈ M3 అనే మాస్ని క్యాపిటల్ F అనే ఫోర్స్ తోటి పుల్ చేస్తున్నాను ఈ గ్రౌండ్ మీద. ఓకే, పుల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల ఇది ఏ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది, ఇది కూడా ఏ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. ఎందుకని హియర్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ఎక్స్టెన్సిబుల్, అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఈజ్ ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటి? స్ట్రింగ్ అనేది స్ట్రెచ్ అవ్వదు అనమాట. మనం పుల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రింగ్ కంప్లీట్గా మూవ్ అవ్వాలి తప్ప స్ట్రింగ్ స్ట్రెచ్ అవ్వదు. స్ట్రింగ్ స్ట్రెచ్ అవ్వటే అర్థం అంటే ఈ బ్లాక్ M3 ఒకటే మూవ్ అయింది తప్ప ఇగో ఈ M2 M1లో మూవ్ అవ్వవు, స్ట్రింగ్ స్ట్రెచ్ అయిందంటే. ఓకే, కానీ ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటంటే M3 కనుక మూవ్ అవ్వడం మొదలుపెట్టిందంటే ఈచ్ పాయింట్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ ఆల్సో హ్యాస్ టు మూవ్ విత్ సేమ్ యాక్సలరేషన్. ఓకే, సో స్ట్రింగ్ ఈజ్ ఇన్ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటి? సపోజ్ M3 అనే దాన్ని ఏ యాక్సలరేషన్తో మూవ్ చేస్తే ఇది కూడా ఒక పుల్లీ, మనకి పుల్లీ 2, పుల్లీ 1. అట్లాగే ఈ M2 ఏమో డౌన్ కోడ్ యాక్సలరేట్ అవుతుంది, అట్లాగే ఇదిగో ఇదేమో రైట్ సైడ్ యాక్సలరేట్ అవుతుంది అనమాట. ఓకే, చూస్తే ఇప్పుడు M1, M2, M3 ఇది ఒక మనకు సిస్టమ్ టు స్టడీ. దీంట్లో మనం ఏ ఆబ్జెక్ట్ని ఒక సిస్టమ్ లాగా తీసుకొని స్టడీ చేయొచ్చు అంటే సైమల్టేనియస్గా. M1 ఒకదాన్నే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. M2ని ఒకదాన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. M3ని ఒకదాన్ని సపరేట్గా ఒక సిస్టమ్ అనుకోవచ్చు. కానీ M1, M2ని కలిపి ఒక సిస్టమ్గా అనుకోవచ్చా అంటే అనుకోలేము. ఎందుకని? కండిషన్ ఏంటి ఇక్కడ? దే షుడ్ హ్యావ్ సేమ్ యాక్సలరేషన్. వెన్ వీ సెలెక్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఎ సిస్టమ్ దే మస్ట్ బీ హ్యావింగ్ సేమ్ యాక్సలరేషన్. మరి దీనికి ఏ ఉంది, దీనికి ఏ ఉంది అంటే ఎస్, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్ బట్ డైరెక్షన్స్ ఆర్ నాట్ సేమ్. యాక్సలరేషన్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ. 2 వెక్టర్స్ సేమ్ అని చెప్పాలి అంటే ఆ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ అవ్వాలా, డైరెక్షన్స్ కూడా సేమ్ అవ్వాలి. ఫస్ట్ బాడీకి డైరెక్షన్ ఏమో రైట్ సైడ్ ఉంది, సెకండ్ బాడీకి డైరెక్షన్ డౌన్ సైడ్ ఉంది. ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమే కానీ డైరెక్షన్స్ సేమ్ కాదు. కాబట్టి M1, M2ని కలిపి మనం ఒక సిస్టమ్గా సెలెక్ట్ చేసుకోలేము. ఓకే, రైట్. M3, M1 చూస్తే M1 రైట్ సైడ్కి యాక్సలరేట్ అవుతుంది, M3 కూడా రైట్ సైడ్ యాక్సలరేట్ అవుతుంది. వాల్యూస్ కూడా సేమ్. కాబట్టి M1, M3ని కలిపి మనం ఒక సిస్టమ్ లాగా అనుకోవచ్చు. ఓకే, నౌ దట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. Okay, so adi condition anamata, they should have same acceleration. When we select objects in a single system, they must be having same acceleration.
బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. సో M1 M3 ఒక సిస్టమ్ అనుకోవచ్చు, M2 M3 సిస్టమ్ ఫామ్ చేయవు, M1 M2 కూడా సిస్టమ్ని ఫామ్ చేయదు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. వెన్ వీ సెలెక్ట్ ఏ సిస్టమ్ ఐదర్ ఇట్ కెన్ బి మళ్ళీ ఇండివిజువల్గా M1 ఒక సిస్టమ్ అవ్వచ్చు, M2 ఒక సిస్టమ్ అవ్వచ్చు, M3 ఒక సిస్టమ్ అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే మోర్ దాన్ వన్ ఆబ్జెక్ట్ని సిస్టమ్ లాగా సెలెక్ట్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ కండిషన్ సెట్ చేసుకోవాలి, వెదర్ దే హ్యావ్ సేమ్ యాక్సలరేషన్ ఆర్ నాట్. ఓకే, ఒకసారి సిస్టమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఆ సిస్టమ్ మీద డైరెక్ట్గా యాక్ట్ చేసే ఫోర్సెస్, సిస్టమ్ కూడా మిగిలిన వాటి మీద ఫోర్సెస్ యాక్ట్ చేయొచ్చు, వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. మనం దేన్నైతే సిస్టమ్, సపోజ్ M1ని మనం సిస్టమ్ లాగా అనుకుంటే ఓన్లీ M1 మీద ఏ ఫోర్సెస్ ఉన్నాయో అవి మాత్రమే ఈ ఫిగర్లో చూపించాలి. ఓకే రైట్. సో ఫస్ట్ మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ ఫిగర్లో నేను ఈ M1కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాస్తున్నాను, సార్ చూడండి. ఓకే, సో ఏంటి FBD అంటే, FBD is a figure where we show all the forces directly acting on the object. Now for FBD of M1, సో ఏముందాం ఇక్కడ, సో M1 మాస్ అది ఒక గ్రౌండ్ మీద రెస్ట్ అయింది, ఒక స్ట్రింగ్ కనెక్ట్ అయ్యింది. ఓకే రైట్. ఇప్పుడు దీని మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ ఏంటంటే ఒకసారి టెన్షన్ ఫోర్స్ ఇన్ ద స్ట్రింగ్. సో ఇన్ ఆల్ ది కేసెస్ పుల్లీస్ ఆర్ మాస్లెస్ అండ్ ద స్ట్రింగ్ ఈజ్ ఆల్సో మాస్లెస్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక టెన్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక టెన్షన్ ఉంటుంది అనమాట. ఓకే, పుల్లీస్ ఆర్ మాస్లెస్ అంటే ఏంది, ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ పుల్లీ ద టెన్షన్ ఈజ్ సేమ్. స్ట్రింగ్ ఈజ్ ఆల్సో మాస్లెస్ అంటే అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ ఆల్సో టెన్షన్ ఈజ్ సేమ్. అంటే ఇక్కడ T అనుకుందాం లేదా T1 అనుకుందాం. సో అట్లాగే దీని మీద యాక్ట్ చేసేది కూడా T1 పైకి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మధ్యలో మాస్ ఉంది కాబట్టి ఇక్కడ టెన్షన్ మారిపోద్ది, మళ్ళీ స్ట్రింగ్ మారిపోయింది కాబట్టి టెన్షన్ మారిపోద్ది. సో దీని మీద యాక్ట్ చేసే M2 T2. ఓకే, సో దీని మీద యాక్ట్ చేసే లెఫ్ట్ సైడ్న, ఎందుకని టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్, దట్స్ ఆల్. తర్వాత నార్మల్ రియాక్షన్. సో ఇప్పుడు ఈ M1 ఒకటే తీసుకుంటే ఈ M1 మీద ఎన్ని రకాల ఫోర్సెస్ ఉంటాయి. సో ఈ M1ని ఒక పాయింట్ ఆబ్జెక్ట్గా చూపిస్తున్నాను నేను, M1. సో ఎప్పుడైతే మాస్ అంటున్నామో ఆల్వేస్ దర్ విల్ బి ఇట్స్ వెయిట్ ఫోర్స్ వర్టికల్లీ డౌన్వర్డ్, M1G. దాని తర్వాత ఈ బ్లాకు ఈ ఫ్లోరు రెండు కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి ఈ కాంటాక్ట్, సి హియర్ ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్, అంటే దెర్ ఈజ్ నో ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే ఇక్కడ ఈ M1కి ఇక్కడ M3 ఫ్లోర్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం లేదనమాట. ఓకే, అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదు. ఓకే, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ వెయిట్ వల్ల mg ఫోర్స్ ఉంది. తర్వాత కాంటాక్ట్ వల్ల ఏమవుతుంది, నార్మల్ రియాక్షన్ వస్తుంది. నార్మల్ రియాక్షన్ నేను ఏం చేస్తున్నప్పుడు FBD ఆఫ్ M1 రాస్తుంది, అంటే M1 మీద యాక్ట్ చేసే ఫోర్సెస్, అంటే గ్రౌండ్ M1 మీద నార్మల్ రియాక్షన్ ఇగో ఈ డైరెక్షన్లో అప్లై చేస్తుంది అనమాట. సో N అనుకోవచ్చు లేదా N1 అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ చేద్దాం N1 N2 అని. సో దిస్ ఈస్ N1. ఓకే, రెండోది ఇంకొక ఫోర్స్ ఇంకేమైనా ఉన్నాయా. సో దీని మీద వెయిట్ ఫోర్స్ ఏమో డౌన్వర్డ్, నార్మల్ రియాక్షన్ బై గ్రౌండ్ అప్వర్డ్, టెన్షన్ బై ద స్ట్రింగ్ ఈజ్ డౌన్వర్డ్స్. దిస్ ఈస్ ది ఓకే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ M1. సో నెక్స్ట్ M2 రాస్తే, FBD ఆఫ్ M2కి రాస్తే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏమేమి ఫోర్సెస్ ఉంటాయేమో, ఫస్ట్ M2ని ఒక పాయింట్ ఆబ్జెక్ట్లాగా రాస్తే ఇమీడియట్లీ ఇట్స్ వెయిట్ ఫోర్స్ ఆల్వేస్ వర్టికలీ డౌన్వర్డ్. దాని తర్వాత ఇది ఈ స్ట్రింగ్ ఫోర్స్ వల్ల వచ్చే టెన్షన్ ఫోర్స్ ఎంత, T2, దట్ ఈస్ ఆల్సో ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. తర్వాత అప్వర్డ్ స్ట్రింగ్లో కూడా దీని మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ ఉన్నాయి, దట్ ఈస్ T1. దట్స్ ఆల్. సో దీస్ ఆర్ ది ఫ్రీ బాడీ డయాగ్రామ్, మీన్స్ 3 ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ M2. సో నెక్స్ట్ FBD ఆఫ్ M3. ఈ M3లో ఫోర్సెస్ ఏమున్నాయేమో, మళ్ళీ ఇక్కడ బ్లాక్ M3 ఉంది. ఓకే, ఇటువైపున అప్లైడ్ ఫోర్స్ ఉంది, ఇటు బ్యాక్ సైడ్కి ఏమో స్ట్రింగ్లో టెన్షన్ ఫోర్స్ ఉంది. ఓకే, ఇవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇట్స్ వెయిట్ ఫోర్స్ విల్ బి దేర్ ఆల్వేస్, అండ్ కాంటాక్ట్ వల్ల నార్మల్ ఫోర్స్ N2 ఉంది, రైట్ సైడ్న అప్లైడ్ ఫోర్స్ ఉంది, లెఫ్ట్ సైడ్నేమో స్ట్రింగ్ ఫోర్స్ ఎంత ఉంది, T2 ఉంది. సో దీస్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ బ్లాక్ M3 అనమాట. ఓకే, సో FBD అంటే ఏంటమ్మా, ఇట్స్ ఏ డయాగ్రామ్ షోయింగ్ ఆల్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది సిస్టమ్. ఇప్పుడు నువ్వు M1 M2 M3లో దేనైనా నువ్వు సిస్టమ్గా తీసుకోవచ్చు. ఒకవేళ M1 సిస్టమ్గా తీసుకుంటే దాని మీద యాక్ట్ చేసే అన్ని ఫోర్సెస్ని చూపిస్తే ఇదే FBD ఆఫ్ M1. ఒకవేళ M2ని కనుక మనం సిస్టమ్ లాగా తీసుకొని దాని యొక్క మోషన్ స్టడీ చేయాలంటే ఇదిగో ఫోర్సెస్ ఇట్లా చూపిస్తాం. సో M3ని అయితే ఇదిగో ఇట్లా చూపిస్తాం అనమాట. ఓకే ఏంటి, FBD ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ది ఫోర్సెస్ డైరెక్ట్లీ యాక్టింగ్ ఆన్ ది system. Okay, so now let us write FBD in different cases. Okay, see next ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఉంది. సో ఆ ఇంక్లైన్డ్ సర్ఫేస్ మీద
ఓకే, సో థీటా ఉంది ఇక్కడ ఒక మాస్ m ఉంది. సో నౌ ఫైండ్ షో ది FBD ఆఫ్ దిస్ బ్లాక్ m. ఓకే, సో వాట్ ఈస్ ది FBD ఆఫ్ దిస్ బ్లాక్ m? సో ఇక్కడే చూపించేయచ్చు మనం ఏంటి, మాస్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్, వెయిట్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్. ఓకే, రెండవది ఇవి రెండు కూడా సర్ఫేసెస్, ఇది కాంటాక్ట్ సర్ఫేస్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్ రియాక్షన్. ఓకే, రైట్. సపోజ్ హియర్ ఇఫ్ ఇట్ ఈస్ రఫ్ సర్ఫేస్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రఫ్ సర్ఫేస్, ఎందుకని అది సర్ఫేస్ ఇంక్లైన్ సర్ఫేస్ మీద రఫ్గా రెస్ట్లో ఉంది అని అనుకుంటే కనుక దెన్ ఇట్ విల్ బీ కమింగ్ డౌన్ బికాస్ ఆఫ్ వెయిట్ కాంపనెంట్ mg sin theta. ఓకే, దాని తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బ్యాక్ సైడ్కి ఇదిగో ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ రఫ్ సర్ఫేస్ దెన్ బ్లాక్ హ్యాస్ ఎ టెండెన్సీ టు కమ్ డౌన్, టు అపోజ్ దట్ దెర్ ఈస్ ఎ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ బ్యాక్ సైడ్. సో ఇవి మనకి వేరియస్ ఫోర్సెస్ అనమాట. ఓకే, సో ఒకటి ఏంటంటే నార్మల్ రియాక్షన్, రెండోదేవో వెయిట్ ఫోర్స్ ఉంటాయి. ఒకవేళ రఫ్ సర్ఫేస్ అనుకో, రఫ్ సర్ఫేస్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఇది స్మూత్ సర్ఫేస్ అనుకో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం FBD అనేదాన్ని మనం చూపిస్తాం. ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. సో ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది, రఫ్ గ్రౌండ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక సిలిండర్ ఉంది, ఒక సిలిండ్రికల్ వుడ్ కానీ లేకపోతే ఒక ఐరన్ కానీ రాడ్ అనుకుందాం పెద్దది. సో దీని మీద రెస్ట్ అయ్యి ఇంకొక ప్లాంక్ ఒకటి ఉంది, వుడెన్ ప్లాంక్ ఒకటి ఈ ఐరన్ బాల్ మీద ఇదిగో ఇట్లా పెట్టించాం అనుకుందాం. ఇది ఒక ప్లాంక్. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ ఆల్సో, అంటే ఈ సిలిండర్కి ఈ ప్లాంక్కి మధ్య రఫ్ సర్ఫేస్ ఉందన్నమాట. దిస్ ఈజ్ ప్లాంక్ అండ్ దిస్ ఈజ్ సిలిండర్ అంటే సిలిండర్ ఇప్పుడు ఇగో ఈ మార్కర్ కూడా సిలిండరే, కానీ మనం ఎట్లా చూసినప్పుడు మనం ఏం చూస్తున్నాము, ఓన్లీ ఇదిగో ఈ సర్కిల్ ఒకటే చూపిస్తున్నాం. అంటే ఓన్లీ క్రాస్ సెక్షనల్ వ్యూ ఆఫ్ దట్ సిలిండర్ ఈజ్ షోన్ హియర్. ఓకే, రైట్. సో ఇది ప్లాంక్ అనుకుందాం, దీన్ని ఏమో సిలిండర్ అనుకుంటున్నాం. ఓకే, సో గ్రౌండ్ ఇది రఫ్ సర్ఫేసే, ఇదిగో ఇది కూడా రఫ్ సర్ఫేసే. నౌ షో ది FBD ఆఫ్ దిస్ సిలిండర్ ఆర్ అదర్వైజ్ ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ రెండు ఆబ్జెక్ట్స్కి FBD డయాగ్రామ్ని మనం చూపించాలి అని అంటే ఎట్లాగా చూపించాలి, అసలు ఏ ఫోర్సెస్. FBD ఆఫ్ ఫస్ట్ సిలిండర్కి రాద్దాం. ఓకే, FBD ఆఫ్ ఆబ్జెక్ట్ 1 ఆర్ సిలిండర్కి రాస్తున్నాను నేను. ఏంటమ్మా ఒకటి, సో ఆబ్వియస్లీ ఇక్కడ మాస్, దీన్ని ఏమో క్యాపిటల్ మాస్ అనుకుందాం, దీన్ని ఏమో స్మాల్ మాస్ అనుకుందాం. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఉందో దానికి ఆబ్వియస్గా ఏముంటుంది, వెయిట్ ఫోర్స్, దట్ ఈస్ ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్. రెండవది కాంటాక్ట్ సర్ఫేస్ ఇదిగో ఇక్కడ ఉంది, ఈ గ్రౌండ్కి సిలిండర్కి మధ్య ఇక్కడ కాంటాక్ట్ కామన్ టాంజెంట్ ఇది, దానికి వర్టికల్ డైరెక్షన్లో ఇటువైపు ఉంటుంది. లెట్ ఇట్ బి N1 అనుకుందాం. సో ఒకటి ఫ్లోర్ కాంటాక్ట్ ఫోర్స్ వల్ల N1 ఉంది. అట్లాగే ఇదిగో ఇక్కడ కూడా ప్లాంక్కి ప్లస్ సిలిండర్కి మధ్య కూడా కాంటాక్ట్ ఉంది. సో ఈ కాంటాక్ట్ దగ్గర కామన్ టాంజెంట్ ఇది, ఈ కామన్ టాంజెంట్కి పర్పెండిక్యులర్ అంటే ఇది. సో దీన్ని నార్మల్ ఫోర్స్ N2. ఓకే, సో దీన్ని ఎట్లా చూపించుకోవచ్చమ్మా మన నార్మల్ ఫోర్స్ N2. ఓకే, బై దిస్ ప్లాంక్. ఓకే, సో ఈ ప్లాంక్ అప్లై చేసే నార్మల్ ఫోర్స్ ఒకటి ఉంది ఈ డైరెక్షన్లో, ఇక్కడ గ్రౌండ్ అప్లై చేసే నార్మల్ రియాక్షన్ ఇది, దాని యొక్క వెయిట్ ఫోర్స్ ఇది. ఇంకంతేనే, ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయి, 2 కాంటాక్ట్ ఫోర్సెస్ ఉన్నాయి, ఒక వెయిట్ ఫోర్సెస్ ఉన్నాయి. అండ్ రైట్, ఇక్కడ సర్ఫేస్ రఫ్ సర్ఫేస్ అంటున్నా. ఎప్పుడైతే మనం ఒక సిలిండర్ మీద ఒక లోడ్ పెడతామో దట్ సిలిండర్ హ్యాస్ ఎ టెండెన్సీ టు రోల్ బ్యాక్. సో ఎప్పుడైతే ఇది వెనక్కి రోల్ అవ్వడానికి ట్రై చేస్తుందో, సో దెర్ ఈజ్ ఎ టెండెన్సీ టు రోల్ బ్యాక్, కాబట్టి టు అపోజ్ దట్ దెర్ విల్ బీ ఎ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ బ్యాక్ సైడ్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో దాన్ని మనం క్లియర్గా సిలిండర్ని ప్లాంక్ని సపరేట్గా కనుక చూపిస్తే ఇదిగో ఎట్లా చూపించుకోవచ్చు మనం. ఓకే, ఇది ప్లాంక్. ఓకే, సో ఈ ఫ్లోర్ వల్ల యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ ఏమనుకుంటున్నాను నేను, N1. ఈ ప్లాంక్ దీని మీద అప్లై చేసేటువంటి ఫోర్స్ ఎంతమ్మా, N2. దీని యొక్క వెయిట్ ఫోర్స్ ఎంత, క్యాపిటల్ M × G. అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ దిస్ ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు రోల్ బ్యాక్, కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ వైపు యాక్ట్ చేస్తుంది, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది అనమాట. ఓకే, ఇది F1 అనుకుందాం. అట్లాగే ఇప్పుడు దీనికి కనుక మనం రాస్తే దీని యొక్క వెయిట్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్, ఇట్స్ వెయిట్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ రఫ్ సర్ఫేస్, ఇది రఫ్ సర్ఫేస్ కాకపోతే కనుక ఇది స్కిడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎటువైపు స్కిడ్ అవుతుంది, రైట్ సైడ్ స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి దీని మీద యాక్ట్ చేసేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ చూపిస్తున్నా. ఓకే, అట్లాగే ఇక్కడ ఇది దీని మీద కాంటాక్ట్ ఫోర్స్ అప్లై చేస్తే ఇది కూడా దీని మీద కాంటాక్ట్ ఫోర్స్ అప్లై చేస్తుంది, అది కూడా మ్యాగ్నిట్యూడ్ కూడా సేమే ఉంటుంది.
ఓకే. సో దీని మీద కూడా మళ్ళీ N2 అనమాట. ఓకే, ఈ కాంటాక్ట్ ఫోర్స్. ఇక్కడ ఒక కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది కదా, ఇది N1 ఇది N1 N2 ఆల్రెడీ ఇచ్చాం, ఈ మ్యాగ్నిట్యూడ్ సేమ్, బట్ ఇది N3 అవుద్ది అనమాట. ఓకే, సో ఫ్లోర్ అనేది దీని మీద అప్లై చేసే నార్మల్ ఫోర్సు, దీని మీద అప్లై చేసే నార్మల్ ఫోర్సు డిఫరెంట్ ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ ఈ రెండు ఈక్వల్ కాంటాక్ట్ ఫోర్సెస్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ FBD ఫర్ దిస్ ప్లాంక్ అండ్ దిస్ సిలిండర్ అనమాట. సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్లో, ఒక సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్కి మనం FBD అనేది మనం రాసుకోవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏంటయ్యా అంటే FBD అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనమాట. ఎందుకంటే మనం సాల్వ్ చేసేటువంటి న్యూమరికల్స్లో డిఫరెంట్ ఫోర్సెస్ డిఫరెంట్ డైరెక్షన్స్లో యాక్ట్ చేయొచ్చు, బట్ ఆల్వేస్ వీఆర్ రిజాల్వింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్. ఒకటి X యాక్సిస్ అనుకుంటాం, ఒకటి Y యాక్సిస్ అనుకుంటాం. ఓకే, సో అట్లా మనం వాటి యొక్క వాల్యూస్ XY డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు రిజాల్వ్. సో ఆల్రెడీ మనం వెక్టర్స్ చాప్టర్లో నేర్చుకున్నాం రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అనే కాన్సెప్ట్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా మీకు మోర్ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, బట్ ఎనీవే ఐ విల్ గివ్ యూ. సో నెక్స్ట్ వన్ ఈస్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, సో రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లో సపోజ్ ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్సెస్ అనేవి, ఇది ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ M అనుకుందాం. ఓకే, సో దీని మీద ఈ డైరెక్షన్లో F అనేటువంటి ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఈ బ్లాక్ మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత, వర్టికల్ కాంపోనెంట్ ఎంత, అంటే వాట్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఆన్ దిస్ బ్లాక్ అలాంగ్ X అండ్ Y డైరెక్షన్స్. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఈ పాయింట్ మాస్ ఆబ్జెక్ట్ని మనం ఆరిజిన్గా తీసుకుంటే, సో దిస్ వన్ ఈజ్ X యాక్సిస్ అండ్ దిస్ వన్ ఈజ్ Y యాక్సిస్ అండ్ దిస్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ నౌ లైక్ దిస్. సో ఆల్రెడీ మనం రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏ డైరెక్షన్తో అయితే థీటా ఉంటుందో ఆ డైరెక్షన్లో కాస్ కాంపోనెంట్ వస్తుంది, రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్లో సైన్ కాంపోనెంట్ వస్తుంది. సో దట్స్ ఆల్. సో ద వాల్యూ ఆఫ్ ఫోర్స్ ఎలాంగ్ X ఈజ్ F cos theta అండ్ దిస్ వన్ ఈస్ F. సో ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే సపోజ్ ఈ బ్లాక్ మీద 1 kg బ్లాక్ ఉంది. సో దీని మీద ఫోర్స్ అనేది 10 న్యూటన్స్ ఫోర్స్ విత్ హారిజాంటల్ డైరెక్షన్తో 37 degrees యాంగిల్ చేస్తుంది అనుకో. ఇప్పుడు ఈ బ్లాక్ మీద యాక్ట్ చేసే హారిజాంటల్ ఫోర్స్ ఎంత, వర్టికల్ ఫోర్స్ ఎంత అంటే ఎట్లా చేస్తాం? సో 10 cos అగైన్ cos 37 sin 37 వాల్యూస్ మనకు రావాలి అని అంటే ఇదిగో ఈ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం. సో 3, 4, 5. సో దీంట్లో sin 37 వాల్యూ ఎంత వస్తుందమ్మా? ఇట్ ఈస్ 3/5 అండ్ cos 37 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ అపాన్ హైపోటెన్యూస్. సో 4/5 వస్తుంది. సో దీని వాల్యూ X డైరెక్షన్లో ఎంత వస్తుంది? 10 cos 37. సో ఈ డైరెక్షన్లో 10 cos 37, ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో 10 sin 37. సో 10 cos 37 అంటే ఎంత? 4/5. సో ఇట్ ఈస్ 8 న్యూటన్స్ ఫోర్స్. ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో 10 sin 37 అంటే ఎంత? 3/5 అంటే 6 న్యూటన్స్ ఫోర్స్. అంటే 10 న్యూటన్స్ ఫోర్స్ ఈ బ్లాక్ మీద హారిజాంటల్తో 37 degrees యాంగిల్ చేస్తూ యాక్ట్ చేస్తే X డైరెక్షన్లో ఫోర్స్ 8 న్యూటన్స్, Y డైరెక్షన్లో ఫోర్స్ ఏమో 6 న్యూటన్స్. సో ఆ విధంగా మనం దాని యొక్క కాంపోనెంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అట్లాగే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ మీద ఉంది. సో దాని మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్సెస్ పర్పెండిక్యులర్ టు ఇంక్లైన్డ్ సర్ఫేస్, ప్యారలల్ టు ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఇక్కడ థీటా ఉంది. సో ఇక్కడ బ్లాక్ మాస్ M ఉంది. Now find the forces acting on this along the inclined surface and perpendicular to inclined surface. అది మన కాన్సెప్ట్ అనమాట. ఓకే, find the forces, find all forces on M along and perpendicular to inclined surface. అంటే ఇంక్లైన్డ్ సర్ఫేస్కి ప్యారలల్గాను పర్పెండిక్యులర్గా గాను మనం ఫోర్సెస్ చూపించాలా అంటే X యాక్సిస్ అలాంగ్ ఇంక్లైన్డ్ సర్ఫేస్, Y ఏమో పర్పెండిక్యులర్ టు ఇంక్లైన్డ్ సర్ఫేస్ మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎనీ 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అనేది ఏవైనా 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ తీసుకొని ఒక 2 డైరెక్షన్స్లో కాంపోనెంట్ వాల్యూస్ చెప్తే దాన్నే మనం రిజల్యూషన్ అంటాం. ఓకే, రైట్. సో ఇక్కడ వెయిట్ ఫోర్స్ అనేది ఆల్వేస్ ఇట్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ వర్టికల్లీ డౌన్వర్డ్. అండ్ కాంటాక్ట్ ఫోర్స్ ఉంది కదా, ఈ కాంటాక్ట్ ఫోర్స్ ఇస్ ఆల్వేస్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు దిస్ సర్ఫేసెస్. సో దిస్ ఈజ్ నార్మల్ రియాక్షన్. ఓకే, రైట్. ఇది రఫ్ సర్ఫేస్ అనుకుంటున్నాం కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, నౌ వాట్ ఆర్ ది ఫోర్సెస్ అలాంగ్ ది ఇంక్లైన్డ్ సర్ఫేస్ అండ్ పర్పెండిక్యులర్? అంటే అలాంగ్ ది ఇంక్లైన్డ్ సర్ఫేస్ని మనం X యాక్సిస్ అనుకుందాం, పర్పెండిక్యులర్ టు ఇంక్లైన్డ్ సర్ఫేస్ Y యాక్సిస్ అనుకుందాం. నౌ వాట్ ఆర్ ది X అండ్ Y ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది బ్లాక్?
సో సింపుల్ నౌ ఎఫ్ అనేది ఆల్రెడీ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, నార్మల్ రియాక్షన్ ఆల్రెడీ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మనకు కావాల్సిందల్లా వెయిట్ ఫోర్స్ ఎక్స్లోనూ లేదు వైలోనూ లేదు కాబట్టి దాన్ని ఎక్స్ వై కాంపోనెంట్స్గా రాయాలి. ఎట్లాగా? సో దాన్ని రాయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐదర్ వర్టికల్ డైరెక్షన్తో కానీ హారిజాంటల్ డైరెక్షన్తో కానీ ఇది చేసే యాంగిల్ తెలిస్తే దాన్ని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది తీటా అయితే ఇది 90 అవుతుంది, అప్పుడు ఇది 90 మైనస్ తీటా అవ్వాలి, ఎందుకని ఒక ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ 180 అవ్వాలి కాబట్టి. ఇది 90 మైనస్ తీటా అయితే ఇది తీటా అవ్వాలి, ఎందుకని ఇది ఇంక్లైన్డ్ సర్ఫేసు ఇది పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి టోటల్ 90 అవుతుంది. దాంట్లో ఇది 90 మైనస్ తీటా అంటే ఇది తీటా. అంటే అర్థం ఏంటి? ఎంజీ అనే ఫోర్సు ఈ డైరెక్షన్తో తీటా చేస్తుంది కాబట్టి ఇటువైపు రిజాల్వ్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఇటు ఎంజీ కాస్ తీటా వస్తుంది. ఇంకా రెండో పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఏది? ఎలా ఉంది? ఇంక్లైన్డ్ సర్ఫేస్ బట్ డౌన్, సో ఎంజీ సైన్ తీటా. సో దేర్ఫోర్ ఇప్పుడు అన్ని ఫోర్సెస్ని మనం ఇప్పుడు సపోజ్ ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని కనుక ఎక్స్ వైగా రొటేట్ చేసి రాసుకుంటే, ఓకే, సో వై డైరెక్షన్లో ఇక్కడ మాస్ ఉందనుకుంటున్నాను నేను, ఈ డైరెక్షన్లో నార్మల్ రియాక్షన్ ఉంది, సో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎంజీ కాస్ తీటా ఉంది, ఓకే, అండ్ అప్ ద ప్లేన్, దిస్ ఈజ్ అప్ ద ప్లేన్ ఎందుకంటే ఇది పాజిటివ్ ఎక్స్ కాబట్టి ఇటువైపు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది, ఇటువైపు ఏమో ఎంజీ సైన్ తీటా ఉంది. దట్స్ ఆల్. సో దీస్ ఆర్ ది ఫోర్సెస్ acting on the block along the inclined surface and perpendicular to the inclined surface. So x direction అంటే మనకి inclined surface. ఓకే, సో ఈ విధంగా మనం ఫోర్సెస్ని రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినటువంటి డైరెక్షన్లో. రైట్, సో దీస్ ఆర్ ది బేసిక్స్. సో ఫోర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటి, వాటి యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా యాక్ట్ చేస్తాయి ఆబ్జెక్ట్స్ మీద, దాని తర్వాత ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి, ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్తో మనం ఏమి రిప్రజెంట్ చేస్తాము, దాని తర్వాత ఒక ఫోర్స్ని మనకు కావాల్సినటువంటి టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఎట్లా రిజాల్వ్ చేస్తాము అనేది మనం ఇప్పటివరకు క్లాస్ అంటే బేసిక్స్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంటయ్యా అంటే ఇంకా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్ అండ్ దాని యొక్క అప్లికేషన్ న్యూమరికల్స్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.